ప్రదాన మాంగళ్యం తంతు నానేన. Yes! No! Yes! No! Yes! No! సైజులా మజాక. ఎంత ధైర్యంరా నీకు? అది నా సందు పేర్రా. ఎంత సాహసం? అది నా గొంది పేర్రా. నా కూతురు జీవితంలో నిప్పులు పోతావు కదరా నీచుడా. ఇంకా 9 నెలలాగత్తా నాకు పుట్టబోయే బిడ్డ చేత నీ ఒళ్ళో 1కి పోయిస్తా. అప్పట్లో నా జుట్టు పేరు దూరే సందు లేకుండా రింగు రింగులు తిరిగి ఏలూరు రోడ్లో ఉండేది. ఊళ్ళో వాళ్ళంతా మా తాత జుట్టు వచ్చిందనేవాళ్ళు. వాడే నా తాత. 70 ఏళ్ల వయసులో కూడా మా తాత తలదూతుంటే ఒక్క తెల్లంటికి కూడా ఊడేది కాదు. ఆయన జుట్టు ఎంత ఫేమస్ అంటే కంచిలో బల్లిని ముట్టుకున్నట్టు ఎక్కడెక్కడి పెడతల వాళ్ళు వచ్చి మా తాత జుట్టు ముట్టుకునేవాళ్ళు. అలా చేస్తే వాళ్ళకి మళ్లీ జుట్టు మొలుస్తుందన్న నమ్మకం. అలా కొందరికి మొలిచింది కూడా. అంత గొప్ప తాతకి నేనన్నా నా నల్ల బొచ్చన్నా, అలాగే తాతన్నా తాత తెల్ల బొచ్చన్నా నాకిష్టం. అలా తాత మనవాళ్ళం ఒకళ్ళ జుట్టు ఒకళ్ళు దువ్వుకుంటూ ఉండగా గజ్జిపేట బుజ్జి పెద్ద కూతురు రోజాతో నా పెళ్లి కుదిరింది. రోజా నన్ను చేసుకోవడానికి ఇష్టపడింది కేవలం నా రింగుల వెంట్రుకలను చూసి. తాంబూలాలు పుచ్చుకున్నాం. వచ్చే వారమే పెళ్లి అనుకున్నాం. శుభలేఖలు కూడా కొట్టించాం. శుభలేఖ వచ్చిన రోజే మా తాత చచ్చిపోయాడు. తాత చచ్చిపోయాడు కాబట్టి పెళ్లి వచ్చే శ్రావణ మాసం దాకా వాయిదా వేసుకున్నాం. తాత శరీరంతో పాటు ఆ బొచ్చు కూడా కాలిపోయిందన్న దిగులతో మంచం పెట్టాను. జ్వరంతో లంకణాలు చేశాను. ఆ లంకణాల్లో ఆ దిగుల్లో నా కన్నీటి బొట్టు రాలినట్టు నా తల్లోని వెంట్రుకలు ఒక్కొక్కటిగా ఊడిపోవటం మొదలుపెట్టాయి. వరదల్లో వరిమళ్ళు కొట్టుకుపోయినట్టు ఎండాకాలం వచ్చేసరికి నా జుట్టు మొత్తం ఊడిపోయింది. పూర్తి బట్టతలైంది. అలా బట్టతలతో ఉన్న నా దగ్గరికి కాబోయే నా భార్య అత్తమామలు వచ్చారు. మళ్లీ ముహూర్తాలు పెట్టడానికి వచ్చారనుకున్నాను. కానీ ఈ పెళ్లి జరగదని చెప్పారు. షాక్ అయ్యే కారణం అడిగాను. మా అమ్మాయి బట్టతలాంటి చేసుకోనందన్నారు. మరింత షాక్ అయ్యాను. తాగుబోతుని చేసుకోనంటాం ధర్మం, తిరుగుబోతు నాకు వద్దు అనటం న్యాయం. కానీ బట్టతలాడు నాకు వద్దనటం అన్యాయం తల్లి అని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాను. చిక్కిపోయావంటే బాగా తిని లావగలను, లావయ్యావంటే తినకుండా చిక్కిపోగలను. కానీ బట్టతలను ఏం చేయలేము తల్లి. అయినా నాది బట్టతలే గాని మట్టితల కాదమ్మా. కరెక్టేనయ్యా, కానీ పెళ్లిలో ఈ బట్టతల మీద జీలకర్ర బెల్లం తలంబ్రాలు నిలవంటుందయ్యా మా ఆవిడ. అయితే వాటితో పని లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం సార్. కుదరదయ్యా, అసలు మా అమ్మాయి ఇష్టపడిందే నీ జుట్టును చూసి. రోజా, జీవితం అంటే వెంట్రుకలని భ్రమపడుతున్నావు. తెలియకుండా ఊడిపోతూ తెల్లవారేసరికల్లా తెల్లబడే వెంట్రుకలు శాశ్వతం కాదమ్మా. అయినా నీకు బొచ్చే ముఖ్యం అనుకుంటే మంచి విగ్గు చేయించి పెట్టుకుంటా. ఐఎమ్ సారీ, కూడు లేని వాడినైనా గూడు లేని వాడినైనా ఆఖరికి గుడ్డ లేని వాడినైనా చేసుకుంటాను కానీ బొచ్చు లేని వాడిని మాత్రం చేసుకోను. రండమ్మా. రోజా, రోజా, రోజా నా తల్లి. అయ్యో, ఇప్పుడు నా గతేంటి బాబా? ఇదేనా సార్ న్యాయం? కాదు 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 సార్, మీది కూడా సెలవిడుతుంది సిమెంట్ రోడ్డు. సార్, మీ బట్టదాలు చూసి మీ ఆవిడ మిమ్మల్ని ఏం అనలేదా సార్? ఏమీ అనలేదు. కాముగా పక్కింటి వాడితో లేచిపోయింది. నో ప్రాబ్లం. బొగ్గుండి నేను బతుకుండగా మళ్ళీ పెళ్ళా. ఏంటా సచ్చినోడా, బలవంతంగా తాళి కట్టి మొగుండంటే సరిపోతుందా? ఎందుకు నా కూతురు చీకటి కొట్లకి లాకెళ్తున్నావు? పడుకోబెట్టుకుని సామరం చేసుకోవడానికి. నెత్తి మీద బొచ్చులని నీ పక్కలో నా కూతురు కాదు కదా, మా ఇంటి బొచ్చుకొక్క కూడా పడుకోదు. వదిలిపెట్టరా. మర్యాదగా నా పెళ్ళాన్ని నాకు వదిలిపెట్టి వెళ్తారా లేదా? వెళ్ళాం. వెళ్ళరా? వెళ్ళాం. అయ్యో, ఇదేంటిది? ఇదేంటి? ఏంటిది? ఏ చెత్తలు పంతే. ఫ్రెండ్ అని నమ్మితే వెరీ ఫ్రెష్, ఇప్పుడే పండిన దానిమ్మ చెక్క, ఇప్పుడే కూసిన మామిడి ముక్క అని నన్ను నమ్మిస్తావా? ఆ బట్ట తలవాడు
తుపుక్కున ఊసేసిన కిళ్ళిని తడుకు పేపర్లో పెట్టిస్తావా నీ అబ్బా? వస్తున్నా. పేరు వీళ్ళు లోపలికి తలుపేసుకున్నాలే జడ్జినక జనంట. బాబు తొందరపడద్దు, నా మాట విను. లోపల నా భార్య కూడా ఉంది, లావుగా బొత్తిగా ఎర్రగా ఉంటుంది. తొందరపడి టెన్షన్ లో రాంగ్ స్టెప్ వేసామంటే లైఫ్ లాగా ఏడవాల్సి ఉంటుంది. కొడుకు పెళ్లి చెడిపోతే ఏడవాల్సింది పోయి డాన్స్ చేస్తావరా నీ అబ్బా? పెళ్ళంటే పందిళ్ళు తప్పట్లు తాళాలు. నా మాట ఎక్స్క్యూజ్ మీ, మీలో అదృష్టవంతురాలు చిచ్చి దురదృష్టవంతురాలు ఎవరో చెప్పండి. నువ్వేనా? చిచి నేను కాదు. ఇదే అయి ఉంటుందిలే. చిచి నేను కాదు. మీ లుక్ నాకు అర్థమైంది. వాడు నన్ను టచ్ కూడా చేయలేదు. ఏంటి స్టోరీ చెప్తున్నారా? మీ ముగ్గురిని ఏమీ చేయకుండానే సిగ్గుపడుతూ చేతులు నలుపుకుంటూ వెళ్ళాడా వాడు? అయిందేదో అయిపోయింది. అవ్వలేదు, మీరు నోరు మూసుకోండి. మాకేం కాలేదు. ఏమీ కాకపోతే గదిలో ఇంతసేపు ఏం చేస్తున్నారే? వాడితో కలిపి కుందులు తొక్కుడు బిళ్ళ ఆడుతున్నారా? అంకుల్, దీనికి ఒక్కటే మార్గం, వాడిని తీసుకొద్దాం. ఎవరిని ఏం చేశాడో కలుకులే. చెప్పరా చెప్పరా చెప్పరని చెప్పరే. రేయ్, నువ్వు రేప్ చేసినందుకు నాకు ఎలాంటి ఫీలింగు లేదురా, కానీ ఎవరిని రేప్ చేసావో చెప్పరా, టెన్షన్ తో చచ్చిపోతున్నాను. చేసింది నిజమే, కానీ ఎవరిని చేసింది చీకట్లో చేశాను కాబట్టి చెప్పటం కష్టం. చెప్పాలంటే ఒక్కటే మార్గం. ఏమిటి? పరీక్ష. పరీక్ష? వాళ్ళ పరీక్షలు ఎప్పుడో అయిపోయినాయి. పుస్తకాలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయిరా? పిచ్చి మామా, పరీక్ష అంటే పుస్తకాల పరీక్ష కాదు, శీల పరీక్ష. శీల పరీక్ష? ఓ చెమ్మ నీళ్లు, ఓ గులాబీ పువ్వు తీసురా. 5 నిమిషాలు చెప్పేస్తా. ఓకే, ఓన్లీ 5 minutes. బాబు నాయన, పరీక్ష చేస్తావో ప్రయోగమే చేస్తావో నీ ఇష్టం. ఆ క్యాండిడేట్ ఎవరో చెప్పరా? ఇది కూడా అవుట్. ఇది కన్య. ఏమి నా భాగ్యము. ఇది కన్య, డౌటే లేదు. ఈవిడ కూడా. చూసారా నా పాతివ్రత్యం? పాతివ్రత్యం? నువ్వు కూడా కన్యవైతే వీళ్ళిద్దరు ఎలా పుట్టారతా? ఈ డౌట్ నాకెందుకు రాలేదు చెప్పా? రే, ప్రశ్న జవాబులు లేని పరీక్షలు పెట్టి నాకు చంపకరా. రే, ఆ రోజు ఎవరితో ఏమేం గుసగుసలాడావో నాతో చెప్పరా, లేకపోతే తోలు స్తంభాలాంటి నీ కాళ్ళకు నా తల బాదుకుని చచ్చిపోతా. ఆగు, నా భార్య నాతో పంపిస్తే చెప్తా. ఈ బట్టతలాన్ని నేను చస్తే ఒప్పుకోను. అలా అనకమ్మా, మన నరసింహారావు బట్టతాలు కాదా, ఆయన గొప్పవాడు కాలేదా? మన గౌడి గారిది బట్టతాలు కాదా, ఆయన గొప్పవాడు కాలేదా? నారా చంద్రబాబు గారిది ఫుల్ హెయిర్, ఆయన ముఖ్యమంత్రి కాలేదా? నందమూరి హరికృష్ణ గారిది కర్లింగ్ హెయిర్, ఆయన తెలుగు యువత అధ్యక్షుడు కాలేదా? నా కథలు చెప్పకండి. అది కాదమ్మా, మీరు ఇంకేం మాట్లాడకండి. మీకేం జుట్టున్న మొగులతో హాయిగా మీరు బాగానే ఉంటారు. రేపు గ్రూప్ ఫోటో దిగితే ఈయనొక్కడే సపరేట్ గా ఎంత అసహ్యంగా ఉంటారో నాకు తెలుసు. ఐఎమ్ సారీ. మావా, 2 నెలలు ఓపిక పట్టు, తాత అవుతావు నీకే తెలుస్తుంది. అప్పుడు వచ్చి ఆశీర్వదిస్తా. ఈ చెప్పు తీసుకో.